వివాహం 1982. వివాహం అయిన తర్వాత దేవుడు మా భార్య చాలా నాకంటే ఎక్కువ మంచి వైరాగ్యం కలిగినట్టు పరిశుద్ధురాలు నా భార్య. మా భార్య అడిగింది ఏమని, అయ్యా నాకు సేవ చేయటానికి నాకు ఓ కుమారుని తెచ్చి అని అడిగింది. నేను ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే అయ్యగారు వద్దు, నీకు కొడుకే కావాలి, మరి నీ సేవ ఎవరు చేస్తారు నువ్వు చనిపోతే అన్నప్పుడు ప్రార్థన చేసి దేవుడు మొట్టమొదటిగా అబ్బాయిని ఇచ్చాడు. అబ్బాయి పేరు మనస్సే జపరాజ్ అని పేరు పెట్టాడు. తర్వాత రెండోసారి ఆమె గర్భవతి అయినప్పుడు ఈసారికైనా ఒక ఆడపిల్లని కనుమా నువ్వు అని నేనే అన్నాను. అంటే ఆమె నవ్వింది. అయితే దేవుని చిత్తంలో ఇంకొక మగబ్బాయిని ఇవ్వాలని దేవుని ఏర్పాటులో ఉన్నట్టున్నది. రెండవది మగబ్బాయిని ఇచ్చాడు. ఇస్తే జోయల్ జ్ఞానరాజ్ అని పేరు పెట్టాడు. మరి మీ కుటుంబం అంతా మీ సేవలో ఎలా సహకరిస్తారు? ఇప్పుడు పెద్ద అబ్బాయికి వివాహం చేశాను. ఆమె కూడా గొప్ప మంచి విశ్వాసురాలు. వారికి దేవుడు ప్రేమంతో వారికి 2 కుమారుని ఇచ్చాడు, కూతుర్ని కొడుకుని. అలాగే చిన్న అబ్బాయికి పెళ్లి చేశాను, బ్రాహ్మణ స్త్రీ. అయితే బాబు ఒక అమ్మాయిని ఇచ్చాడు, సాల్ ప్రభా. వాళ్ళిద్దరిని ఇచ్చాం, ఏ భేదం లేకుండా కనుక వాళ్ళు సేవ చేసుకుంటారు. ఇప్పుడు పెద్ద అబ్బాయి సేవ చేస్తున్నాడు సాతం రాయ్ అనే స్థలం. అక్కడ దాదాపు ఒక 200 మంది వస్తారు. ఆ తర్వాత చిన్న అబ్బాయి దమ్మాయి గుళ్ళో సేవ చేస్తారు, ఆయనకి 200 మంది వస్తారు అక్కడ. ఇప్పుడు వారి సేవ వాడికి అప్పగించాను, వారు ఆ సేవ చేసుకుంటా ఉన్నారు సంతోషంగా. దేవుడు నాకు ఇచ్చిన సేవను నేను చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ చిలకలు కూడా 2500 మంది కుటుంబం అంతా సేవలో, అంత కుటుంబం మొత్తానికి సేవలు. కోడలు గాని కొడుకులు గాని నేను గాని అంత అందరి సేవలోనే దేవుని సేవ.